నువ్వేనా బాబు మా గోపాల్ని కాపాడింది? అయ్యో పెద్ద దెబ్బే తగిలిందే. కూర్చో బాబు. లక్ష్మి రత్నమ్మ గారు, అమ్మో ఏమన్నావు బాబు? అమ్మా అన్న. ఇతనేంటి ఆయనలా ఉన్నాడు? మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారా? రాగిణి, సార్. ఆ సింగపూర్ డెలిగేట్స్ మీటింగ్ ని పోస్ట్పోన్ చేయి. యస్ సార్. హే డాడ్, హౌ ఆర్ యు? నే బానే ఉన్నాను. డ్రైవర్ని పెట్టుకుని చావచ్చుగా. స్టేట్ మొత్తం నీ యాక్సిడెంట్ పోలే. విజయ్ వి అంటే అమ్మాయి పుడితే విజయ, అబ్బాయి పుడితే విజయ్. విజయ్ ఏంట్రా హేమ్మా, మొన్నే వస్తానన్నావు? బాగున్నావా? ఆ రోజు పార్టీ మీటింగ్లమ్మా. ఇప్పుడు ఫ్రీనే, నీతోనే ఉంటాను. డాడ్, అతనే నన్ను కాపాడింది. ఎలాగో నాన్నమ్మ కోసం ఒక అసిస్టెంట్ పనిలో పెడదాం అనుకున్నాం కదా, తననే ఆ జాబ్లో పెట్టేద్దాం డాడ్. థ్యాంక్స్ బాబు, మళ్ళీ కలుద్దాం. అశోక్, ఆ డీల్ ఓకే అయిందా? వీడేంటి ఇంత స్మార్ట్ గా ఉన్నాడు? రాగిణి ఉంటే వద్దు వద్దు వద్దు. కాయగూరలు రేట్లు బాగా పెరిగిపోయాయి. అంతేకున్నాయంటే ఏ చూసుకోవా? సారీ అండి, నేను గుద్దాం అనుకున్నాను, అది గుద్దీసింది. కూరగాయలకి ఏంటే ఇంతసేపు? రైతు బజార్కి వెళ్ళామమ్మా, కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ డాడ్కి చెప్పాను, పైకి తీసుకెళ్ళు. ఇతను ఇక్కడే ఉంటాడు, సరేనా? సరే బాబు. ఆగో ఇవ్వు. హే వాట్సాప్ బ్రో, కమ్ కమ్. ఏంటి బోర్ కొడుతుందా? అదేం లేదు, నిద్ర పట్టక ఊరికి అలా వచ్చా. నేనేం ఇబ్బంది పెట్టలేదు కదా. ఏ నథింగ్ బ్రో, ఐఎమ్ జస్ట్ చిల్లింగ్. డాడీ పొలిటికల్ కెరీర్ చూస్ చేసుకోమని తెగ ఇబ్బంది పెడుతున్నాడు బ్రో. ఇప్పట్లో ఎవరైనా పొలిటికల్ కెరీర్ చూస్ చేసుకుంటారా? నేను ఒక యాప్ డెవలపర్ని, నాకు పాలిటిక్స్ ఎందుకు బ్రో? యాపా? ఇట్స్ నాట్ యాప్, ఇట్స్ యాప్. ఇవన్నీ ఎందుకు? మీ నాన్నగారు చెప్పినట్టు చేయొచ్చు కదా. చెప్పడం వాళ్ళ బాధ్యత, మర్చిపోవడం మన బాధ్యత. ఏంటి బ్రో నవ్వుతున్నావు? బాధ్యత. ఒకప్పుడు ఎవరికైనా ఏమైనా అయితే ఊరంతా కదిలొచ్చేది. కానీ ఇప్పుడు కళ్ళ ముందు మనుషులు చచ్చిపోతున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వు చెప్పే యాప్ని చూడు, అది ఇలాంటి జనాలకు ఉపయోగపడితే బాగుంటుంది. అవును, ఇది కంప్యూటరే కదా, దీంట్లో ఏవడిగినా తెలుస్తాయి కదా. ఒక మనిషి 50 సంవత్సరాల వయసు పెరగకుండా ఎందుకుంటాడో తెలుసుకోవచ్చా? ఏంటి బ్రో లైఫ్ లాంగ్ ఇలాగే ఉందాం అనుకుంటున్నావా? అదేం లేదు, తెలుసుకుందామని. త్వరగా వచ్చేస్తారుగా. ఒక విషయం చెప్తాను జాగ్రత్తగాను. మిలిటరీ వారు 71 అని ఎవరితో అనుకో, పిచ్చోడు అనుకుంటారు. ఏడు బాబు, నువ్వు మా అవినాష? వాడు చనిపోయి 50 సంవత్సరాలు దాటిపోయింది. మరింతగా విషమించిన ముఖ్యమంత్రి ఆరోగ్యం, వేడెక్కిన రాష్ట్ర రాజకీయం, ఎత్తులు పై ఎత్తులతో ఇరు వర్గాలు బిజీ.
ఓం గారు సార్ మనం అనుకున్న వాళ్ళందరికీ బ్యాగులు అందినట్టేనా? 75% అందినట్టేనండి. కొంతమంది మాకు వద్దు అంటున్నారు. వాళ్ళతో నేను పర్సనల్గా మాట్లాడి కన్విన్స్ చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం సార్, అపోజిషన్ నుండి దాదాపు 15 మంది ఇటు చేరతామన్నారు. వాళ్ళు కూడా ఈరోజు కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు. ఫండ్స్ ఇంకా అవసరం అవుతాయి సార్. ఫండ్స్ విషయం నేను చూసుకుంటాను సార్. ఎవ్వరిని ఇగ్నోర్ చేయొద్దు. ఓకే సార్. ఈసారి దెబ్బ కొడితే మళ్ళీ ఆ విజయ్ గాడు లేచి నిలబడడానికి ఒక లైఫ్ టైం సరిపోకూడదు. మీరు విజయ్తో నార్మల్గా బిహేవ్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. అబ్దుల్లాని తక్కువ అంచనా వేయొద్దు. ఆల్ రైట్, మీరు ఆ పనిలో ఉండండి, నేను ఫండ్స్ అరేంజ్మెంట్ చూస్తాను. అలాగే సార్. ఫైల్ వచ్చింది, నేను ఫాలోఅప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రాగిణి, గుడ్ మార్నింగ్ సార్. కరెంట్ కరేసుకో. ఓకే సార్. ఏంట్రా ఇద్దరు చాలా సీరియస్ గా ఏదో చూస్తున్నారు? ఆ హోమ్ మినిస్టర్ అసలీ ఫిల్మ్ వచ్చింది. మూర్తిగాడు ఈ రోజే ఇచ్చాడు. బానే పుచ్చుకున్నాడుగా. ఓపెన్ అయింది సార్. గుడ్. దొరికాడ్రా. ఇప్పుడు చెప్తా. రాగిణి, సార్. ఈ హార్డ్ డిస్క్ ని లాకర్ లో జాగ్రత్తగా పెట్టు. షూర్ సార్. వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ రా. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం. మనలో మనకేంట్రా. అవును, ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరో కొత్త మొహం కనిపించింది. ఎవరతను? మా నాన్నరా. గోపాల్ని సేవ్ చేసిన కుర్రాడు. చూడ్డానికి మా నాన్నలాగే ఉన్నాడు. అదే రోజు ఫోటో చూస్తా ఉంటాను కదా, అలాగే ఉన్నాడు. సప్తహస్తశ్చతుశృంగ సప్తజిహ్వోద్విశీర్షికః ప్రసన్నవదనః సుఖాసీనః